అహస్వేరోషు ఆర్డర్ జారీ చేశాడు, యూదుల్ని హతం చేయండి అని. హామానును బట్టి ఎస్తేర్ను ఉపయోగించి మళ్ళీ ఆ అధికారాన్ని తలకిందులు చేసి యూదుల చేత మళ్ళా శత్రువుల్ని హతం చేయించాడు. నువ్వు ఏ శక్తి చెప్తావో చెప్పు, ఆ శక్తులన్నిటికీ మించిన శక్తి దైవశక్తి, మహాశక్తి. ఈరోజు ఈ మాట నేను మీ దృష్టికి ఎందుకు తేవాలని అనుకున్నానంటే, అంత్యదినములు దగ్గరకు వచ్చే కొద్దీ భక్తిలో సారం తగ్గిపోయి పైకి భక్తి గలవారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించే పరిస్థితుల్లో నేడు భక్తులు లేరు. తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇట్టి వాళ్ళకి నువ్వు సుముఖుడవై ఉండమన్నాడా, విముఖుడవై ఉండమన్నాడా? విముఖుడవై ఉండుము. దాని సోదరులను వదిలేసేయమన్నాడు. బాగా వినండి, అసలు ఆ ఒక్క మాటని మళ్ళీ మళ్ళీ చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. భక్తి అంటున్నాడు, దాని శక్తి అంటున్నాడు. భక్తి అంటున్నాడు, దాని శక్తి. భక్తిలో శక్తి ఏంది? అది రావాల్సిన ప్రశ్న. భక్తిలో శక్తి ఉందా? లేకపోతే ఎందుకు రాయిస్తాడు? భక్తి చేసే భక్తిపరుడికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడట. అంతేకాదు దేవుని శక్తితో కొన్ని కార్యాలు కూడా చేస్తాడట. ఇందాక నేను సాక్ష్యాలు చెప్పేటప్పుడు, నిన్న ఆదివారం కానీ పోయిన ఆదివారం కానీ ఇందాక కానీ నేను ఒక మాట చెప్పాను. ఊరి పేరు, మనిషి పేరు, ఫోన్ నంబర్ కూడా తీసుకోండి మీరని చెప్పాను నేను. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయలేని చేతగానోడైతే కాదు. నా దేవుడు మారలా, ఆయన శక్తి మారలా. కాకపోతే ఇప్పుడు భక్తులు మారారు, భక్తి మారింది. ఎలా ఉందంటే, భక్తి అయితే చేస్తున్నారు కానీ దాని శక్తిని రుచించలేని ఫలశూన్యులుగా బతుకుతున్నారు నేడు భక్తులు. కానీ మనకు ముందు తరాల్లో భక్తులు అలా లేరు. భక్తి చేశారు, దాని శక్తిని వాళ్ళు అనుభవించారు, లోకానికి కూడా ఆ శక్తి ఒరిజినల్గా చూపించారు. వాళ్ళు భక్తి చేశారు. మనకు ముందు తరాల్లో ఉన్నటువంటి దైవజనులు ఆది సంఘములో కూడా భక్తితో పాటు దాని శక్తిని ఆశ్రయించారు, అనుభవించారు, అనుభవంలోనికి జనాలకు కూడా తెచ్చారు. ఈరోజు అంతా ఆర్టిఫిషియల్ భక్తి, శక్తిహీనమైన భక్తి, ఒక రకమైన తంతు జరుగుతుంది ఈరోజు సమాజంలో. ఒరిజినల్ లేదు, అంత కాగితాల పూల వ్యవహారం. ఎక్కడ ఉన్నాయి చూడండి, పూలు తెగ మెరిసిపోతున్నాయి, వాటిని పట్టుకొని చూడండి పెరపెరలాడుతుంటాయి. ఎందుకంటే అన్ని కాగితాల పూలు. కానీ లాంగ్ షాట్లో చూస్తే మీకు నిజంగా అబ్బాయి ఇన్ని వెరైటీ పూలు, దగ్గరికి వచ్చి చూడు, ఆకులను చూడు, పూలను పట్టుకొని చూడు, ఆ నిర్మలత్వం, కోమలత్వం, మృదుత్వం, పరిమళం ఏమీ ఉండవు. గులాబీ చెట్టు కనపడదు, దగ్గరకు వచ్చి వాసన చూడు, దాన్ని కొట్టుకున్న దుమ్ము నీ ముక్కులోకి పోయిద్ది. 30 సార్లు దుమ్ముతావు దాని దగ్గరకు వచ్చి అన్నావంటే. ఎందుకంటే మా వాళ్ళు దులపన కూడా దులపట్ల. ఎప్పుడన్నా చూడ అంతే కనపడుతున్నాయి, అందుకని చెబుతున్నాలే. దేవునికి స్తోత్రం. ఇక రేపు పెడతారు వాటిని సరుపులో, అన్న కళ్ళు వాటి మీద పడ్డాయని. మళ్ళీ నెక్స్ట్ ఆల్ నైట్ చూడండి తళ్ళాడుతుంటే. దేవునికి స్తోత్రం. అంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చూపులకే ఎలా కనపడుతున్నాయి, కానీ వాటి దగ్గర ఒక ఒరిజినల్ పుష్పానికి ఉండే నిర్మలత్వం, మృదుత్వం, కోమలత్వం, పరిమళం ఏముండవు. ఈరోజు భక్తుల బతుకట్టయిపోయింది. దేవుని కార్యాలను గురించి బలంగా మాట్లాడుతున్నాం కానీ వాటిని మనం ప్రాక్టికల్గా అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? శక్తిని ఆశ్రయించనందున అన్నాడు అక్కడ. మహాశక్తి గల దేవుడు ఉన్నాడు మనకి. ఆయన శక్తిని ఆశ్రయించారు, భక్తులు అనుభవించారు, ప్రజల అనుభవాల్లో కూడా తెచ్చారా తేలేదా? ఇంత పెద్ద కళాకారుడు ఇంత కథలు చేసిన నెబుకద్నెజరు బొక్క బోర్ల పడ్డాడు. ఇశ్రాయేలీల దేవుడు, యూదుల దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు మహాదేవుడు అన్నాడు బోర్లబడి.
సాష్టాంగపడి మొక్కకపోతే దెబ్బతింటారు అన్నోడే సాష్టాంగపడి మొక్కాడు సైన్యములకు అధిపతియగు యెహోవాకి. దాని శక్తిని అనుభవించటం, ప్రజల అనుభవాల్లోకి ఒరిజినల్గా శక్తిని తేవటం అనేది నాడు అపోస్తల కార్యంలో జరిగింది. మనకు ముందు తరాల భక్తిలో జరిగింది, కానీ నేటి తరము భక్తిలో అంతా మాటలకే పరిమితమైంది, కానీ అది నిజంగా శక్తివంతంగా కనబడట్లేదు. సిగ్గుపడాల్సిన సంగతి ఇది. మాటలకే పరిమితం అయిపోయింది. కానీ పౌలు ఏం చెప్పాడు కొరింథీ పత్రికలో? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో. ఈరోజు ఒట్టి మాటలు, మనం సువార్త మాటలు మాట్లాడుతుంటే అన్య సమాజం వ్యతిరేకిస్తుంది. అదే అన్య సమాజం దైవ శక్తిని చూస్తే బొక్క బోర్ల పడిద్ది, దేవుని ముందు పడదా? అదే అన్య సమాజం దేవుని శక్తిని చూస్తే ఖచ్చితంగా బోర్ల పడిద్ది. దేవుణ్ణి గణపరిచిద్ది, మెచ్చుకుంటుంది, మొత్తుకుంటుంది, ఆశ్రయించిద్ది. కానీ ఈరోజు కేవలం ఒట్టి మాటల వరకే పరిమితం అయిపోయింది, కానీ శక్తి పనిచేయటల్లా. ఎన్నో ప్రాంతాల్లో సంఘాలు, సేవలు, పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ దేవుని శక్తి సమాజాలని కదిలించే విధంగా అక్కడ ప్రభావవంతంగా పనిచేయటల్లా, వెదజల్లబడట్లా, బహిర్గతం కావట్లా. ఎందుకో తెలుసా? భక్తులు ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయించని బలహీన భక్తులు ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం అయిపోయి శక్తిని ఆశ్రయించినటువంటి శక్తిహీనమైన భక్తులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది కనబడుతున్న కారణం చేత దేవుని ప్రభావం అనేది దేవుని ప్రభావం అనేది వ్యక్తపరచబడట్లా. ఈరోజు మాటలను అడ్డగించగలుగుతారు, అదే శక్తి చూపిస్తే. దేవుని ప్రభావం చూస్తే వాళ్ళే క్యూ కడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నకిలీ శక్తులను చూశారు. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 8లో గారడి వాడైన సీమోనుని జనం ఏమన్నారో తెలుసా? వాడు చేసే మ్యాజిక్లు చూసి దేవుని మహాశక్తి ఇతడే అన్నారు. వాడికి పెట్టారు మహాశక్తి అని. ఇందాక మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం, తోదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. అక్కడ గారడి వాడైన సీమోనుకు పెట్టారు దేవుని మహాశక్తి అని. చదువుతారా? మీరు చదువుకోండి, నేను దీని బైబిల్లో. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు. మహాశక్తి అనే మాట మళ్ళీ అక్కడ తగిలిద్ది. వాడికి పెట్టారు ఆ పేరు, ఆ మాయోడికి. ఈరోజు ఇలాంటి గారడిగాళ్ళు, మాయగాళ్ళు చాలామంది జనాల చేత కాలు మొక్కించుకుంటున్నారు. సువార్తను ద్వేషించే సువార్త విరోధులు సైతం వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు, తిప్పలబడుతున్నారు. ఈ గారడిగాళ్ళు, ఈ మాయగాళ్ళ కాళ్ళు. ఎందుకు? వాడు గ్యాంబ్లింగ్ చేసో, మ్యాజిక్ చేసో, మాయ చేసో, ఏదో పవర్ ఉందన్నట్టు చూపిస్తున్నాడు లేని దాన్ని. కానీ ఒరిజినల్గా శక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులేమో బలహీనులై ఒరిజినల్ శక్తిని లోకానికి చూపలేని అల్పులుగా మారిపోయారు. ఇది మీకే కాదు, నాకు, అందరికీ కూడా సిగ్గు రావాల్సినటువంటి సంగతి. సంఘము, సేవకులు, విశ్వాసులు అందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన సంగతి కాదంటారా? ఈ వీడు ఒక దేవుళ్ళ పూజించబడుతున్నాడు అక్కడ. ఆ సమరయ మొత్తం వీడికి మొక్కుతున్నారు. అదేమంటే దేవుడి మహాశక్తి అండి, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అనుకున్న మామూలు విషయం కాదని తెగ భజన చేస్తున్నారు జనం వాడికి. అలాంటి చోటకి ఎంటర్ అయ్యాడు ఫిలిప్పు, దైవజనుడైన ఫిలిప్పు. దైవజనుడా, అద్భుత ప్రసంగి కూడా. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో వంట వడ్డించే బ్యాచ్లో 7గురిలో ఒకడు. ఏమండోయ్, అనర్గళ ప్రసంగికుడు, అద్భుత వాక్చాతుర్యం కలిగినోడు. ఇవన్నీ ఏం చెప్పాలి ఆయన గురించి? 6వ అధ్యాయంలో భోజనం పంచడానికి 7గురిని ఎంపిక చేస్తే 7గురిలో ఫిలిప్పు, ప్రోకోరు, నీకానూరు, పర్మేనాసు, నికోలాసు, స్టెఫను వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఫిలిప్పు.
అంటే ఆది సంఘములో బల్ల దగ్గర ఆహారం వడ్డించిన వాడి దగ్గర కూడా దేవుని శక్తి పనిచేసిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే పరిచారకుల దగ్గర కూడా వాక్యం ఉంది, దేవుని శక్తి కూడా ఉంది. ఆ సమరయ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళి అప్పటిదాకా మాయశక్తిని చూపించి మోసం చేసి దేవుని మహాశక్తి అనిపించుకున్నాడు దగ్గర మహాశక్తిని, దేవుని మహాశక్తిని కనపరిచే సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తే, దేవుడు ఫిలిప్పు పక్షము నుండి అద్భుతాలు ఒరిజినల్గా చేస్తే, జనాలందరూ ఈ మాయగారడి గారిని వదిలిపెట్టేసి ఫిలిప్పు వైపు తిరిగితే, వీడికి బేరాలు లేక వీడు కూడా గుంపులో వచ్చి వీడు కూడా పొందాడు బాప్తీసం. ఎంతమందికి అర్థమైందో ఏమో సంగతి. వీడి వ్యాపారం డౌన్ అయిపోయింది. ఎందుకంటే గ్యాంబ్లింగ్ వ్యాపారం ఇది, ఒరిజినల్గా నకిలీ. కానీ ఒరిజినల్ మహాదేవుని శక్తి కలిగినటువంటి ఫిలిప్ వచ్చి సమరయ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించినట్లు అక్కడ క్రియ చేస్తే, ఫిలిప్ శక్తి ఎక్కడొచ్చింది? ప్రార్థన ద్వారానే వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించి విశ్వసించి ప్రార్థించి ఆయన శక్తివంతమైన కార్యాలు అక్కడ జరుగుట ద్వారా సమరయ ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడింది. ఒకప్పుడు యేసయ్య బోధ వింది సమరయ, ఆనాడు సమరయ స్త్రీ ద్వారా యేసయ్య బోధ వింది, ఫిలిప్పు ద్వారా యేసయ్య శక్తి చూసింది. చివరికి ఏం జరిగింది? దేవుని మహాశక్తి అనబడిన వాడు కూడా వచ్చాడు క్యూలో. నీ పేరేంది బాప్తీస్మాలు ఇస్తే అడుగుతున్నా. వీడు కూడా వచ్చి నిలబడ్డాడు. బ్రదర్ నువ్వు? నేనేనండి, సీమోన్ అంటారులే నన్ను. జనం అంతా నీ గురించి ఏం మాట్లాడినట్టున్నారు. అదేదో అయిపోయింది సరే గతం, అది ఎంత పవర్, ఎంత నేను ఎన్ని చేసినా మీ శక్తి ముందు అంతా ఒట్టిదే లేదు సార్, మీ పవర్ వేరుగా ఉందండి. ఏం చేయమంట? బాప్తీసం చేయండి సార్ నాకు కూడా. వాడు కూడా పొందాడు బాప్తీసం. ఈరోజు సమాజంలో అలాంటి పరిచర్య ఏది? అలాంటి విశ్వాసులేరి, అలాంటి పరిచారకులేరి, అలాంటి సేవకులేరి? అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం విలవెల్లాడుతున్నాం, వాపోతున్నాం, గందరగోళం అవుతున్నాం, మాటల యుద్ధం చేస్తున్నాము, కానీ శక్తి లేదు. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. దేవునికి మహిమ. గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే, భక్తిలో శక్తి ఉందని, శక్తిని మనం ఆశ్రయిస్తే పొందగలమని, మనం అనుభవంలో చూడగలమని, ప్రజలకు కూడా అనుభవంలో తేగలమని దాని అర్థం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు దానికి ముందు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. గంటన్నర ప్రసంగం చేశాడంటే ఇంకా అయ్యగారు ప్రార్థన ఏం చేస్తాడు? ఆ పూటకి మమ అయ్యగారుల సంగతి చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం ఓకే,
సేవకులకే నేను కూడా చెంప కొట్టుకొని చెప్పుకోవాలి ఈ విషయం. నేనేం పెద్ద ఏదో స్పెషల్ అని, లేకపోతే వాళ్ళే తక్కువ అని, లేకపోతే వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు ఇది తక్కువ అని కాదు. ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకొని, లెంపలేసుకొని, బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోవాల్సిన సంగతి నేను కొట్టుకొని మరీ చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం చేసి మిగిలిన రోజులు ఎందుకు అవకాశం ఇచ్చాడు, ఏం చేయమని ఇచ్చాడంటే, శక్తిని ఆశ్రయించండి రా, మోకాళ్ళు వేసి శక్తి పొందుకోండి, నా ప్రభావం సమాజం మీద పని చేయాలంటే వచ్చి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఏం చేయాలి? భూమి మీద పని చేస్తున్న దురాత్మలను బంధించాలి. బలవంతుడైన వాని మొదట బంధించితేనే కానీ వాని ఇంటిని దోచుకోవడం కుదరదన్నట్టు దేవుని వాక్యం మత్తయి సువార్త 18:18 అక్కడ చెప్తున్నాడు ఏమని? బలవంతుడైన వాని మొదట బంధించాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అక్కడ బంధించబడును, మీరు దేని విప్పుతారో ఇక్కడ నేను విప్పుతానని దేవుడు మాట్లాడాడు. రెండు చేయాలి. ఒకటి దయ్యపు శక్తులను బంధించాలి, రెండవది దేవుని శక్తి దిగివచ్చున్నట్లు ప్రార్థించాలి. అది నీ బ్రతుకులోకి దిగి రావాలి, నా బ్రతుకులోకి దిగి రావాలి, సమాజంలోకి దిగి రావాలి, ప్రజలలోకి దిగి రావాలి, సంఘాల్లోకి దిగి రావాలి, పరిచర్యల్లోకి దిగి రావాలి. అప్పుడు నువ్వు పల్లెటూరులో చేస్తావో, పట్టణంలో చేస్తావో, వీధిలో చేస్తావో, వాడలో చేస్తావో, దేవుని ప్రభావం అనేది అక్కడి నుంచి అక్కడికి దిగొచ్చి అక్కడి నుంచి పనిచేయటం మొదలు పెడితే పరిగెత్తుకొచ్చి సాష్టాంగ పడతారు, బోర్ల పడతారని చెప్పా కదా. అప్పుడు జరిగిద్ది, అన్యజనులు వచ్చి లోపల దేవుని సన్నిధిలో సాష్టాంగ పడటం అనేది శక్తి చూసినప్పుడు జరిగిద్ది. దేవుని శక్తి కార్యరూపం దాల్చినప్పుడు, దేవుని ప్రభావం అన్యజనులు అనుభవించినప్పుడు అప్పుడు ఇక మాట్లాడే సౌండ్ ఉండదు. దేవుడికి గడగడలాడుతూ వచ్చి మోకాళ్ళు వేస్తారు. వాళ్ళే సహకారులు అవుతారు, వాదించే వాడితో వాళ్ళే వాదిస్తారు. ఎవడురా నువ్వు మాట్లాడుతున్నావు? నేను చూశాను రా దేవుడి శక్తిని, నేను అనుభవించాను నా లైఫ్లో. ఓరా అవతలికి నేను ఇక్కడ నిలబడేది, వాడే నిలబడతాడు సాక్ష్యానికి. అలా ఇతరుల అనుభవంలోనికి దేవుని శక్తి ఎక్కడొచ్చింది? దేవుని పాదాలు పట్టుకొని గోజాడి మొత్తుకొని సమాజాల్లోకి ఉజ్జీవం వచ్చినట్లు దేవుని శక్తి దించేటువంటి భక్తులేరే, ప్రవక్తలేరి, అగ్ని లాంటి పరిచర్య ఏది? ప్రభావంతో కూడిన శక్తివంతమైన పరిచర్య ఏది? ఒక దశలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా నేను. అది నా అనుభవంలో చాలా కార్యాలు చూశాను. ఈరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నా, అయినా లెంపలేసుకుంటున్నా ఇంకా చెయ్యాలి అని. దేవుని శక్తి ఒరిజినల్గా దిగి రాకపోతే సమాజాలు ఉజ్జీవానికి నోచుకో. ఈ రాత్రి దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. దేవుని ప్రణాళిక నువ్వు లేకపోతే ఆయన ప్రణాళికలో ఈ లైవ్లోకి రావు. నువ్వు ఈరోజు నిద్ర మేలుకొని నువ్వు కూర్చున్నావు, దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. వినో నా మాటలు వినాలి నువ్వు. నా సంఘం ఇలా ఉంది, నా పరిచర్య ఇలా ఉంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా సేవకులు ఎలా ఉన్నారు, నా సంఘం ఇలా ఉంది. పేరుకి సంఘమే కానీ శక్తిహీనమైన సంఘమైంది, పేరుకి భక్తి గల సంఘమే కానీ శక్తిని ఆశ్రయించని సంఘమైందని దేవుడు తన సంఘమును గూర్చి, సార్వత్రిక సంఘమును గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములను గూర్చి నా దేవుడు మాట్లాడుతున్న మాట. కడవరి కాల ఉజ్జీవం రావాలంటే ముందు నాయకులలో ఉజ్జీవం రావాలి, విశ్వాసులలో ఉజ్జీవం రావాలి, చైతన్యం రావాలి. నేను మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి అర్థమవుతాయి, రోషం పుట్టిస్తాయి. కరెక్టే కదా. ఫిలిప్ ఎలాంటి విజయాన్ని చూపించాడు సమరయలో? అప్పటిదాకా మాయగాళ్లకు కాలు మొక్కినటువంటి జనాలు మాయగాడిని పక్కన పెట్టి అసలైన శక్తి దగ్గరికి వచ్చినప్పుడు మాయగాడు కూడా వచ్చి బాప్తీసం పొందాడు. ఈరోజు మంత్రగాళ్ళ దగ్గరికి, వాస్తుల దగ్గరికి, జాతకాల వాళ్ళ దగ్గరికి, హస్త సాముద్రికాల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? జీవం గల దేవుని శక్తిని గురించి ప్రచురపరచబడుతుందే కానీ శక్తి అనుభవంలోకి రావట్లా, దేవుని శక్తి క్రియాత్మకం కావట్లా, ప్రజల ప్రాక్టికల్ లైఫ్లోకి అది అనుభవపూర్వకం కావటల్లా. శక్తిని అనుభవించలేకపోతున్నారు. ముందు మనం అనుభవించలేకపోతున్నాం. మనం అనుభవించిదే కదా ప్రజల అనుభవంలోకి వచ్చేది. అది
ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి? నిజంగా చేతులు ఎత్తండి అర్థమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు? ఎందుకు చేయడు? కొంతమందినంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం. అందరిని వదిలేశాడా? ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలని? దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవునికి ఉంది కదా. అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది, ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయిందంట. నీకేమన్నా ఉందా? అయ్యో, మార్పు లేని దేవుడే. దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేచింది ఈరోజు. ప్రార్థనా బలిపీఠాలను పడగొట్టుకొని, ప్రార్థనా బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది. దానివల్ల జరుగుతుంది ఇదంతా. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి. కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. తేడా ఎక్కడుంది? భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు. ఎంత స్పష్టంగా చెప్పాడో. పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, నమ్మరు, విశ్వసించరు, అనుభవంలో పొందలేరు. ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు? ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను? ఎందుకు కదిలించడు? ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు? సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు? అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి, గాలి మాటల్లాగే ఉన్నాయి. ఏది శక్తి? తేడా ఎక్కడుంది? ఏమందాం దీని గురించి? విశ్వాసయాత్రలో, పోరాటములో ఆయన ఏం చెప్పాడు? నేను మహాశక్తి గలవాణ్ణి, నేనున్నాను, నిన్ను నిలబెట్టడానికి ఉన్నాను, బలపరచడానికి ఉన్నాను, నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను. భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు ఉన్నాయి. అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు. మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది, చాలా భాగం పోయింది, నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట. ఈయనేం మాట్లాడలేదంట. మళ్ళీ పోయి చూడుపో అన్నాడంట. కొంతకాలం తర్వాత, కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట. ఓ పోయి చూడిపో. తోట మొత్తం మళ్ళా పూతతో. వాస్తవంగా పూత రాలిపోయిందంటే ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే. మళ్ళీ ఎట్లా సాధ్యం? పోవాయా, పోయి చూసుకోపో. ఏనేం కంగారు పడలా. అయ్యా ఉన్నది కూడా పోయిందా? అయ్యయ్యో అనలా, అసలు తొణకలా. నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు. పూత రాలిగెళ్ళదు, పోవాయా, రాలినా మళ్ళీ వచ్చింది పో. పోయి చూస్తే తోట మొత్తం. ఆ దెబ్బకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. అలా ఒకటి కాదు,
ఇక్కడ ఈ చెవి పక్కన బొల్లు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి. ఆ మచ్చను బట్టి పెళ్లి కావటంలో అవమానపరుస్తూ ఉన్నారు. ఆ మచ్చ ఒళ్ళంతా వస్తుంది, పెళ్లి కాదు, పెళ్లి కాదు, పెళ్లి కాదు. ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు. ముసలాయన దైవజనుడు, ముసలాయన ఏదో ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు. ముసలాయన ఒక పాకాలో సేవ చేసుకుంటున్నాడు. వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి. బయటికి పోయినాక అమ్మాయి తగాద వేసుకుంది, అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఇక్కడికని. ప్రార్థన చేయించడానికే, కానీ ఈ విషయం చెప్పడానికి అందరూ జనం ఉన్నారు అమ్మాయి, అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది. అంతకాడికి ఎందుకు తెచ్చారని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు వచ్చారు అన్నాడు. అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మచ్చ ఉంది, ఈ సంగతి చెబుదామని వచ్చాము, జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు, ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా, ఆమె మూతి మీద తట్టలేదా, అందుకే తట్టా, అప్పుడే పోయింది పో అన్నాడు. బయటికి పోయి చూసుకుంటే అది లేదు. భక్తుల అనుభవాలు క్లియర్గా మళ్ళా లేదు, వెతికితే లేదు. ఎన్ని కహానీలు కాదు, ఒరిజినల్గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు. ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు, దైవజనులలో చైతన్యం రావాలి, భక్తిపరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అన్న మాట అబద్ధమా? ఆ మాట అబద్ధమైతేనేగా, శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది. అది నిజమైతే, ఆ మాట వాస్తవమైతే, మన భక్తిలో నిజంగా ఆ వాక్యం యొక్క శక్తి పనిచేస్తే ఆ కార్యాలయ్యి, ఏదా పవర్ ఏది, ఆ కార్యమేది, ఆ సాక్ష్యమేది? ఇక్కడ భక్తులు ఏది? దేవుని కార్యాలయ్యి. విన్నప్పుడు ఉద్రేకం వచ్చింది, విన్నప్పుడు ఆవేశం వచ్చింది, కరెక్టే కదా. పైకి భక్తుల్లా కనపడుతున్నాం కానీ శక్తిహీనంగా అయిపోతున్నాం, శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, శక్తిని లోకానికి చూపలేకపోతున్నాను ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ కాసేపే బయటికి పోయి సెల్ ఓపెన్ చేయి, పాస్టర్ గారు రేపు తెల్లారి ఓపెన్ చేయి, చెప్పిందంతా పోయిద్ది, ఏముండదు. ఇక ఒక సమాజం ఉజ్జీవింపబడాలి, ఒక సమాజం ప్రభావితం కావాలంటే ఒరిజినల్గా దేవుని శక్తి పని చేయాలి, దేవుని శక్తి దిగి రావాలి. పొద్దస్తమానం శక్తిహీనమైన భక్తుల్లాగా, బలహీనమైన భక్తుల్లాగా, పనికి మాలిన భక్తుల్లాగా మనం బతుకొద్దు. ఏది మన మోకాళ్ళ అనుభవం, ఏది మనం దేవుని సన్నిధిని అనుభవించింది, మనం మార్పు చెందాలి. దేవునితో మన నడక మారాలి, దేవునితో మన సహవాస విధానం మారాలి, దేవునితో మన ప్రవర్తన మారాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మీరు ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఆనాడైతే ఒక భక్తుడు చేతులుంచితే కార్యం, అంత్య దినములలో ఆనాడు ఒక ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు లెగుస్తుంది. అది దేవుని వాగ్దానం. ఆనాడు ఒకడే ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు. ఆనాడు ఒకడే అభిషిక్తుడు, అభిషిక్తుల గుంపు. శక్తివంతులైన భక్తిపరులు లేవాలి, అలనాటి అనుభవాలు పునరావృతం కావాలి. నా దేవుని ఆత్మ అడుగుతున్న విషయం ఇది. నిజంగా అలాంటి శక్తి కలిగి గ్రామాల్లో పనిచేస్తే గ్రామాలు ఉజ్జీవింపబడవా? పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాలు ఉజ్జీవింపబడవా? ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ప్రాంతాలు ఉజ్జీవింపబడవా? దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుని భక్తి చేస్తున్నావు కానీ ఆయనకు ఒక శక్తి ఉందని, అది మహాశక్తి అని, నీ జీవితంలో ఆ శక్తి కార్యం జరిగిద్దని
నమ్ముతున్నావా? తలకాయ నిండా తట్టెడు అనుమానం నీకు. ప్రార్థన అయితే చేస్తావు కానీ నమ్మలేవు. భక్తిగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటావు, కానీ దేవుని శక్తి నీలో పనిచేసేదని నమ్మలేవు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు, పిరికితనంలోనే బతుకుతావు. నీ దేవుణ్ణి పూర్తిగా అనుకోలేవు, భయం గుప్పెట్లో బతుకుతావు. ఈరోజు అన్య సమాజం సంఘం వైపు చూస్తుంది. దేవుని మాటలు బాగున్నాయి, దేవుని శక్తి కూడా కనపడిద్దేమో చూస్తుంది. పౌలు అన్నాడు, దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నీ శక్తిని దించమని అడుగుదాం. నీ శక్తిని మేము అనుభవించాలి, అన్యజనులు అనుభవించాలి. ప్రభువా దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా, నీ శక్తిని పంపయ్యా. దైవ జనాంగమా, దైవ జనాంగమా, ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిని గోజాడి 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 దేవుని శక్తి సమాజాల మీదకి దిగి వచ్చినట్లు మన మొర్ర ఏది, మన మొర్ర ఏది, మన ప్రార్థన ఏది, మన ఏకాంతం ఏది, మన బలిపీఠం మండిందేది, మన బలిపీఠం మీద మన అర్పణ ఏది, మన ప్రార్థన ధూమమేది, ధూపమేది. మనం సిగ్గుపడదాం, సిగ్గుపడదాం, సరిదిద్దుకుందాం. శక్తి కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. ఆనాడు భక్తులు చేసిన కార్యాలు కథల కథలు చెప్పుకోవటం కాదు, మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు కళ్ళారా చూడాలి, ఆ శక్తి కళ్ళారా చూడాలి. దేవుని ప్రభావం మనం కూడా అనుభవించాలి. సాక్ష్యాలు నిలబడాలి, సాక్ష్యాలు నిలబడాలి. అద్భుతాలు జరగాలి, దేవుని శక్తివంతమైన కార్యాలు జరగాలి. అన్యజనులు మూతులు వెళ్ళబెట్టేటట్టు కార్యాలు జరగాలి. ఏ నోళ్ళు దూషిస్తున్నాయో, ఏ నోళ్ళు దూషించి అవమానంగా మాట్లాడుతున్నాయో, అదే నోళ్ళు నా దేవుని శక్తిని అనుభవించి ఆయనే దేవుడని మహిమ పరచుదురుగాక. అలాంటి శక్తి నా తండ్రి దించునుగాక.